చాలామందికి ఒక కామన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ప్రతీ నెలా డబ్బులేమైపోతున్నాయి, ఈ లెక్క అస్సలర్థం కాదు గదా. మంచి జీతం వస్తున్నా సరే నెలాఖరొచ్చేసరికి పర్స్ ఖాళీ అయిపోతుంది. ఉదాహరణకి ఓ 30,000 రూపాయల జీతమనుకుందాం. కానీ నెక్స్ట్ శాలరీ పడకముందే ఆ డబ్బంతా మాయమైపోతుంది. ఇదేదో ఒక్క పెద్ద ఖర్చు కాదు, చిన్నగా కనిపించకుండా లీకవుతూ ఉంటుంది. అలా చిన్న చిన్నగా ఓ 10,000 దాకా మాయమైపోతాయి. అవేంటో తెలుసా? జొమాటో, స్విగ్గీ ఆర్డర్లు, నెలవారీ సబ్స్క్రిప్షన్లు, ఇలాంటివే. ఇవన్నీ చిన్న ఖర్చులే అనిపిస్తాయి, కాని కలిపి చూస్తే ఎఫెక్ట్ చాలా పెద్దది. అంటే అసలు సమస్య మనం అనుకుంటున్నది కాదన్నమాట. ప్రాబ్లం వచ్చే జీతంతో కాదు, డబ్బు మీద మనకి కంట్రోల్ లేకపోవడమే అసలు సమస్య. అందుకే సంపాదించడం కన్నా ఖర్చు చేయడంపై ఎక్కువ ఫోకస్ ఉండాలి. సో కంట్రోల్ కోసం ఏం చెయ్యాలి? సంపాదన నుండి ఖర్చుపైకి దృష్టి మార్చాలి. ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, ఎలా ఖర్చు చేస్తున్నామన్నదే ముఖ్యం. ఈ ఒక్క ప్రిన్సిపల్ పాటిస్తే చాలు, డబ్బు మన కంట్రోల్లోకొస్తుంది. మరి డబ్బు మన చేతిలో ఉందా, లేక దాని చేతిలో మనమున్నామా?